ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి మరి సాక్షి ఎడిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డిపై జరిగినటువంటి దాడిని మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒత్తిడితోనే పోలీస్ వ్యవస్థ అతని ఇంటిపై దాడి చేయడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో రాసి ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో, పత్రికా స్వాతంత్రాలు కల్పించబడిందో అట్టి రాజ్యాంగ వ్యవస్థను కూని చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ పాటుపడడాన్ని మేము బీఎస్పీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈ దేశంలో పత్రికా విలేకరులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని ప్రభుత్వాలు అనేక సార్లు ఈ దేశంలో అనేక విలేకరుల మీద దాడులు, ఎడిటర్ల మీద దాడులు జరిగి హత్యాయత్నాలు కూడా జరిగినటువంటి సందర్భం ఈ దేశంలో చూస్తా ఉన్నాం. మరి గత 75 సంవత్సరాలుగా ఈ భారత రాజ్యాంగం రాసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని మరి అలా విలేకరుల మీద దాడులు చేస్తూ అంతం చేయాలని చూస్తే ఒకరు కాదు ఒకరు పోతే 100 విలేకరులు పుడతారని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగితే రాజ్యాంగానికి విఘాతం కలిగినట్లుగా భావిస్తున్నాం. ఇకనైనా అలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని చెప్పి బహుజన సమాజ్వాదీ పార్టీ నుండి హెచ్చరిస్తూ వెంటనే దాని మీద తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి జర్నలిజం అంతా కూడా మరి అటు దుశ్చర్యలను ఖండిస్తూ భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.